రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరనున్నారు. బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ హాజరవుతారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ నిరసన కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 5, 6, 7 తేదీల్లో జరిగే ఆందోళన కోసం ఇప్పటికే మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ హాజరవుతారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ నిరసన కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 5, 6, 7 తేదీల్లో జరిగే ఆందోళన కోసం ఇప్పటికే మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరనున్నారు. బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ హాజరవుతారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ నిరసన కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 5, 6, 7 తేదీల్లో జరిగే ఆందోళన కోసం ఇప్పటికే మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు